హలో గైస్, ఇప్పుడే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 చూసి రావటం అవుతుంది. అండ్ బాగుంది, నచ్చింది, నాకు బాగా నచ్చింది గేమ్. గేమ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ వెళ్తాయి. సో ఇంట్రెస్టింగ్ దేనికంటే ట్విస్ట్స్ వల్ల, లేకపోతే వాళ్ళు పెట్టిన కొంచెం రూల్స్ వల్ల కానీ అలాంటి వాటి వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సో ఇన్ డెప్త్లో ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుందాం. సేమ్ అదే ఫార్మాట్, 2 ఫార్మాట్స్. ఒకటేమో లక్కీ గేమ్, ఎవరి టీమ్ సెగ్రిగేట్ చేయడానికి ఒక గేమ్ జరుగుతుంది, ఇంకోటేమో మెయిన్ టాస్క్ జరుగుతుంది. ఆ మెయిన్ టాస్క్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్లో నడుస్తుంది. ఒకటేమో ఫిజికల్ టాస్క్ అవుతుంది, ఇంకోటేమో మైండ్ గేమ్ అవుతుంది. అట్లా డిఫరెంట్గా నడుస్తూ ఉంది. సో ఇన్ డెప్త్లో ఏమేమి జరిగినాయి, ఎవరు బాగా నచ్చారు, ఎవరి గేమ్ వర్స్ట్గా ఉందో, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సన్నీ ఒపీనియన్స్. చేసే ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ డెప్త్లో అందరి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి నాకు నవదీప్ హైప్ బాగా నచ్చిందండి ఎపిసోడ్ స్టార్టింగ్లో. ఎందుకంటే ఆ హైప్ వచ్చినప్పుడు చూడాలనే ఎగ్జైట్మెంట్ ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. కొంతమందికి అనిపించవచ్చు నవదీప్ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి, బట్ నాకైతే అలా అనిపించలేదు. కొంచెం ఆ హైప్, ఆ ఎంతూజియాజం వల్ల ఇంకా ఎక్కువ చూడాలనే ఎగ్జైటింగ్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. నాకు యాంగ్జైటీ ఇంకా కలుగుతుంది బాగా. సో నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కార్డ్ అండి. ఈ బయట థంబ్నెయిల్స్లో అందరికీ చూస్తూ ఉన్నాను, రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించారని. నాకు అసలు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది చిన్నగా. సో ఎల్లో కార్డ్ నాకు తెలిసి, నాకు రెడ్ కార్డ్ కూడా రాబోతుంది అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ఎవరైతే 2 times వర్స్ట్ పర్ఫార్మర్ వస్తారో వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇవ్వటం కానీ, లేకపోతే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో అని కూడా అన్నారు. సో ఎక్కువగా మాట్లాడతావు అంటే నాకు తెలిసి ఏదో ఎవరో రూల్స్ని అతిక్రమించి మాట్లాడతాం కానీ, లేకపోతే ఇంకా వాళ్ళ పాయింట్ని బయట పెట్టుకోవటం కానీ ఇంక జరగదేమో అనిపిస్తుంది నాకైతే ఈ పాయింట్ విన్న తర్వాత. సో ఏమో చూద్దాం. 2 ఎల్లో కార్డ్స్ ఇస్తే అవుట్ ఆఫ్ ది షో అండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు మనీష్ గారికి అవుట్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మర్ వచ్చిందని చెప్దాం అనుకుందాం. ఈ ఎపిసోడ్ వచ్చింది అనుకుందాం. సో నెక్స్ట్ 9th ఎపిసోడ్లో కూడా వచ్చింది అనుకుందాం, వర్స్ట్ పర్ఫార్మ్ ఆఫ్ ద ఎపిసోడ్ అని చెప్పేసి. సో ఆయన బయటికి వెళ్ళిపోతారు. ఈ 5th ఎపిసోడ్ నుంచి ఇప్పుడు దాకా, ఈ ఓట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనీష్ గారి కోసం వేసిన ఓట్స్ అన్నీ ఏమైపోతాయి, ఏం చేస్తారు దాన్ని బిగ్ బాస్ టీం వాళ్ళు? సో దాని గురించి క్లారిటీ లేదు. సో ఇది ఒకటి మైండ్ నాకు కరెక్ట్గా తగిలింది ఇందాక చూస్తున్నప్పుడు. ఎవరికైనా క్లారిటీ ఉంటే కనీసం ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అదన్నీ ఇంకా ఎవరు వచ్చారు, ఎవరి కాయలు వాళ్ళు తీసుకోవాలి అని చెప్పారు, తీసుకున్న తర్వాత ఇక్కడ అంటే అందరి డిఫరెంట్ వచ్చినాయి. నాకు ఒక చిన్న క్వశ్చన్ లాంటిదే, డౌట్ ఉంది. శ్వేత గారికి ఏ కాయ వచ్చింది ప్లీజ్ నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నాకు ఎందుకో క్లారిటీ కనపడలేదు, ఎవరు చెప్పని కూడా చెప్పలేదు. నవదీప్ ఏదో చెప్పాడు కానీ నాకు అంత వినపడలేదు సరిగ్గా. అండ్ నేను గ్రీన్ యాపిల్ అనుకున్నా కానీ కాదు, ఈ ముగ్గురికి వచ్చింది గ్రీన్ యాపిల్. సో నాకు ఎవరైనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి, బనానా 2 పెట్టారు, అసలు దానికి ఉపయోగం ఏంటి? ఆ ఇద్దరికి బనానా వచ్చింది, ఎవరికి కళ్యాణ్ గారికి అను దాలియా గారికి ఇద్దరికి బనానా వచ్చింది. మరి దానివల్ల ఉపయోగం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏమండి. సో అదే అండి సంగతి. గ్రీన్ యాపిల్ ముగ్గురికి వచ్చింది, 3 టీమ్ లీడర్స్ కావాలి. సో 3 టీమ్ లీడర్స్ అయ్యారు. సో వాళ్ళు ఒకళ్ళు వచ్చేసరికి మనీష్ బ్లూ టీమ్, అండ్ షాకిబ్ గారు ఎల్లో టీమ్, అండ్ నాగా గారు రెడ్ టీమ్. ఇక్కడ ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్స్ తీసుకున్నారు. ఆ కార్డ్స్లో ఎవరు నంబర్స్ వచ్చినాయి అది అందరు చూసే ఉంటారు. ఇక్కడ నేను మాట్లాడాల్సింది ఏంటంటే, షాకిబ్ని 2 రాగానే అందరు అన్లక్కీ అని అన్నారు. అక్కడ అన్లక్కీ అస్సలు కాదు. రీజన్ ఏంటో చెప్తా. టీంలో ఎక్కువ మంది ఉంటే అక్కడ ఎక్కువ ఒపీనియన్స్ వచ్చేస్తాయి, ఎక్కువగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఆ టీంలోనే వస్తుంది. అదే జరిగింది మనీష్ గారి టీంలో. 6 members ఉండటం వల్ల మమ్మల్ని పంపించాలని ఒకళ్ళు, మమ్మల్ని పంపించకూడదు ఇంకొకళ్ళు, లేకపోతే డిఫరెంట్ ఒపీనియన్ ఒకళ్ళది. అట్లా ఆ ఒపీనియన్స్, మ్యాటర్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్స్ వల్ల ఎక్కువ గొడవలు, ఎక్కువ క్లమ్జీ అయిపోతుంది టీం అంతా. అదే చాలా తక్కువ టీం ఉందనుకోండి, ఎక్కువ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవు, చాలా యూనిటీగా ఉంటుంది, బాండింగ్ ఉంటుంది ఆ టీంలో. సో అదే షాకిబ్ గారికి ఎక్కువ ప్లస్ పాయింట్ జరిగింది, కానీ వాళ్ళు ఆ ప్లస్ పాయింట్ని ఎక్కువగా గ్రాప్ చేసుకోలేకపోయారని అనిపించింది నాకైతే. కానీ ఆ కార్డ్ టాస్క్లో అయితే, ఆ కార్డ్ సెగ్మెంట్లో అయితే షాకిబ్ గారు వెరీ 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 లక్కీ నా ఉద్దేశం ప్రకారం. అండ్ సో ఆయన తీసుకున్న కంటెస్టెంట్స్ కూడా చాలా బాగానే తీసుకున్నారు, దివ్య గారిని అండ్ కళ్యాణ్ గారు ఇంత టాస్క్లు ఇన్ని పర్ఫార్మెన్స్ బాగా చేయడం వల్ల తీసుకున్నారు. దివ్య గారు బాగా ఆలోచిస్తారు, ఇలాంటి టాస్క్ మైండ్ గేమ్స్లో బాగా మాట్లాడతారు, బాగా చేస్తారనే ఉద్దేశంలో తీసుకుని ఉంటారు. ఆయన తీసుకున్న పిక్స్ కూడా చాలా మంచి పిక్స్ అనిపించింది. బట్ కళ్యాణ్ గారు అంత పర్ఫామ్ చేయలేదు, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో అదండి. ఇంకా టీమ్స్ సెగ్రిగేషన్ కూడా మీకు ఏం చెప్పను, అది అందరూ మీరు చూసే ఉండుంటారు. ఒకళ్ళేమో 2 members, ఒకళ్ళేమో 4 members, ఇంకొకళ్ళేమో 6 members యాజ్ యూజువల్. సో టాస్క్లేమో
ఇది మెయిన్ టాస్క్ వచ్చేసరికి గేమ్స్ అండి. ఈ గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారో, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే ఇంకేమైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఏముంటే దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి ఈ ఆన్సర్స్ చెప్పటం డెడ్ ఈజీ అని చెప్తాను నేను. ఈజీ అంటే ఈజీ, ఎందుకంటే ఇవన్నీ దాదాపుగా సోషల్ మీడియాలో వచ్చినవి మాత్రం వాళ్ళు పెట్టారు. అన్నిటికీ ఆన్సర్లు సోషల్ మీడియాలో ఉంటే ఈజీగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు ఆన్సర్లు అనేది దొరికేసి ఉంటే ఎప్పుడు ఒకసారి చూసే ఉంటారు. నేను 10 గంటలు, 24 గంటలు, 10 గంటలు, 15 గంటలు ఆ సోషల్ మీడియాలో పడి ఉంటాను కాబట్టి నేనైతే మ్యాక్సిమం అన్నిటికీ ఆన్సర్ చేశాను. కొన్నిటికి నాకు ట్రిక్కీ అనిపించినాయి, అవి మాట్లాడుతాను దాని గురించి కూడా. సో అది అండి, ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎవరు ఎన్ని మంది ఆన్సర్ చేశారో మీలో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అదండి విషయం. అండ్ ఈ 12 క్వశ్చన్స్ పూర్తిగా 1 by 1 ఏదైతే చెప్పను, ఎవరైతే రాంగ్ చెప్పారో అవి మాత్రం చెప్తాను. మొత్తం 12 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ రైట్గా చెప్పారు, మిగతా 5 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి, అంటే తప్పుగా చెప్పారు. ఆ తప్పుగా చెప్పిన క్వశ్చన్స్ మాత్రం మనం మాట్లాడుకుందాం. ఒకటేమో వైర్స్ క్వశ్చన్ అండి. ప్లగ్ బాక్స్ పెట్టేసి దాంట్లో ఎన్ని ఛార్జింగ్ చేసుకోగలరు అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఎవ్వరు గెస్ చేయరండి పైన వైర్ కట్టారు అనేది. అసలు ఎంత కష్టం అండి అది. మనకి స్క్రీన్లో కనపడుతున్నప్పుడే మనమే అంత అబ్జర్వ్ చేసి ఉంటాం. అలాంటిది వాళ్ళు అంత దూరంలో నుంచోండి ఆ ఎల్ఈడి స్క్రీన్లో ఎలా అబ్జర్వ్ చేస్తారు చెప్పండి. సో ఇక్కడ దివ్య గారిది అసలు దాని ఏమంటారు, వెరీ వెరీ జస్టిఫైడ్ అనమాట. ఆన్సర్ రాంగ్ చెప్పినా కూడా, ఎందుకంటే అసలు ఎవరు కనిపెట్టలేరండి ముందు ఆ పైన వైర్స్ కట్ అయిపోయింది అని చెప్పేసి. చాలా బాగానే గెస్ చేశారు అనిపించింది. బట్ తక్కువ నెంబర్ గెస్ చేయడం నాకు ఎందుకో కొంచెం ఎక్కువ నెంబర్ గెస్ చేసి ఉండాల్సిందని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి శ్వేత గారు అండి. వెరీ 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 ఈజీ క్వశ్చన్ అండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ వచ్చే ఉండేది. అసలు ఆమె ఎందుకు అంత తడబడిందో, లేకపోతే ఎందుకు అంత ఆన్సర్ చెప్పలేకపోయిందో నాకైతే అర్థం కాలేదు. కానీ అక్కడ డెమోన్ పవన్ గారిని మెచ్చుకోవాల్సిన ఉంది, ఎందుకంటే ఆయన వచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆన్సర్ని. అండ్ మనకి ఆడియన్స్కి చెప్పాడు అనిపించింది నాకు. నేను కూడా థింక్ చేయగలను, నేను కూడా మాట్లాడగలను అని చెప్పేసి, నేను కూడా ఆలోచించగలను, ఇలాంటి గేమ్స్ ఆడగలను అని చెప్పి, ఫిజికల్ గేమ్స్ ఒక్కటే కాదని చెప్పి ఆయన ప్రూవ్ చేశాడు అనిపించింది నాకు. అక్కడ బాగా నచ్చింది డెమోన్ పవన్ గారిది. సో అదండి శ్వేత గారిది. ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. రాంగ్ థింగ్ అంటే ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అందరూ, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోవటం వల్ల వీళ్ళు మైండ్ అసలు లేదు వీళ్ళకి వర్స్ట్గా ఆడుతున్నారని మాత్రమే నేను చెప్పను. ఆ ఇంటెన్సిటీ, ఆ ప్రెజర్ టైంలో ఎవరు చెప్పలేరు, చాలామంది తెలిసినా కూడా చెప్పలేరు కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు వీళ్ళందరూ. ఫెయిర్ ఎనఫ్, అందరిది మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ అది ఈజీ అని చెప్తున్నా, చాలా ఈజీ, అంత ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి బెలూన్స్ దండి. ఇది నాకైతే అర్థమైంది, రెయిన్బో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో నాకు రెయిన్బోనే వెళ్ళింది, వెబ్జారీ అని చెప్పేసి నాకు అర్థమైంది. చెప్పకపోవడంలో కూడా పెద్ద డిఫరెన్స్ లేదు అనిపించింది, ఎందుకంటే ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ అందరూ ఆ బెలూన్స్ మీద పెట్టుంటారు. అండ్ హరీష్ గారు కూడా అక్కడే పెట్టుంటారు. అండ్ బెల్ కొట్టకపోయింటే బాగుండేదేమో హరీష్ గారు అనిపించింది, ఎందుకంటే ఆలోచించకుండా కొట్టేశారేమో అనిపించింది. అదొకటి హరీష్ గారిది కొంచెం నాకు తప్పుగా చేశారేమో అనిపించింది కొంచెం, మరి అంతగా అది, ఎందుకంటే అది వెరీ 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 టఫ్ క్వశ్చన్. మరీ టఫ్ క్వశ్చన్ కాదు కానీ కొంచెం టఫ్ క్వశ్చన్ అది. సో అదండి. నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ నంబర్స్. ఇక్కడ మనీష్ గారిది చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఎక్కువసేపు ఆలోచించకుండా వెళ్ళి కొట్టడం. ఎందుకంటే అక్కడ ముగ్గురు లేరు, ఓన్లీ ఇద్దరే ఉన్నారు, దివ్య గారు అండ్ మనీష్ గారు. ఇద్దరే ఉన్నప్పుడు కాసేపు ఆలోచించి వెళ్ళి బెల్ కొట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఆయనకి ఆన్సర్ తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఆయన క్లియర్గా ఆన్సర్ తెలిసినప్పుడు కాసేపు ఇంకొంచెం సేపు ఆలోచించి టైం తీసుకొని కాన్సన్ట్రేషన్తో వెళ్ళి బెల్ కొట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే దివ్య గారు అంత ఫాస్ట్ లేరు అక్కడ ఆ టైంలో, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు ఆమె. సో అక్కడ వెరీ బ్యాడ్ ఫ్రమ్ మనీష్ కొంచెం తప్పు చేశాడు అనిపించింది. అంతే అండి 5 క్వశ్చన్. ఇంకోటి ఏమో నంబర్ మిస్టేక్. నేను వెయిట్ చేస్తున్నానండి, ఎవరైనా నంబర్ చూడబాకండి, ఎవరైనా పైన సెంటెన్స్ చదవండి. అసలు ఈ కన్సీని అరుస్తున్నా టీవీలో, అరే ఎవరైనా పైన సెంటెన్స్ చదవండి రా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే నాగా గారు అంత మైండ్ గేమ్స్ ఆడలేరు, అండ్ ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కళ్యాణ్ గారు కూడా అంత మైండ్ గేమ్స్ ఆడలేరు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా టైం ఇచ్చారు, చాలా అంటే చాలా సేపు ఉంది కూడా, వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఆన్సర్ చెప్పాల్సిన టైం కూడా
ఈవెన్ పాయింట్ రాకపోయినా కూడా కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. సో అక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళ మైండ్ స్ట్రెంత్ ఎలా ఉంది, వాళ్ళ మైండ్ ఎంతసేపు ఆలోచించే గేమ్స్ ఎంతసేపు ఆడగలరు, ఎలా ఆడగలరు అని చెప్పేసి. సో అక్కడ మనీష్ గారికి ఈజీగా అర్థమైపోయి ఉండేది ఆ గేమ్, ఈజీగా చెప్పేశారు ఆన్సర్. బట్ ఆయన చేసిన మిస్టేక్స్ ఏందో నేను లాస్ట్లో చెప్తాను, వర్స్ట్ పర్ఫార్మ్ ఆఫ్ ద వీక్ డేలో ఆ టైంలో చెప్తాను మీకు. ఇంక ఇయేనండి, అందరూ ఈజీగా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా వెరీ ట్రిక్కీ ఉన్నాయి. సో జపాన్ది ఈజీ క్వశ్చన్ మనీష్ గారు చెప్పేశారు. జెర్సీది కొంచెం కష్టం అండి. కష్టం అంటే ఇన్ ద సెన్స్ అది జార్ అని తెలుసుకోవడం కొంచెం కష్టం. పక్కన సీది ఈజీగానే ఉంది, బట్ జార్ అనేది కొంచెం డిఫికల్ట్ వర్డ్ ఎమ్మన్నే గ్రాప్ చేయడానికి. సో షకీబ్ గారిని కొంచెం పొగడొచ్చు ఇక్కడ, వెరీ వెల్ డన్. అక్కడ ఆయన ఎమ్మంటనే పట్టుకొని వెళ్ళి గ్రాప్ చేసి అది జెర్సీ అని చెప్పడం, నాకు తెలిసి ఆయనకి ఎక్కువగా మూవీ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది షకీబ్ గారిది మిగతా నాలెడ్జ్ కన్నా. సో ఇంకెవరిది ఎక్కువ పోడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరు ఎక్కువ బాగా ఆడలేదు. ఇంకొకళ్ళని పొగడాలి, ఐ మీన్ ఎవరిని ఎక్కువ తిట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు బాగా ఆడారు. ఆ ఒక్కరి గురించి చెప్తాను. అది ఎవరంటే శ్రీజ గారండి. హ్యాట్స్ ఆఫ్ అండి. రీజన్ ఏంటంటే వాళ్ళ టీం గెలవటానికి 4 పాయింట్స్ వచ్చినాయి. ఆ 4 పాయింట్స్ తీసుకొచ్చింది, 3 పాయింట్స్ తీసుకొచ్చింది శ్రీజ గారు. ఒకే ఒక పాయింట్ హరీష్ గారు తీసుకొచ్చారు. అది కూడా దేంట్లో హరీష్ గారు తీసుకొచ్చింది, ఎమోజిస్ టాస్క్లో. బట్ మిగతా 3 పాయింట్లు తీసుకొచ్చింది శ్రీజ గారే. అండ్ వెరీ వెరీ టఫ్ క్వశ్చన్స్ అవి కూడా. లాస్ట్ది అయితే మరీ టఫ్ క్వశ్చన్, అక్కడ నేను చెప్తాను సినారియో. నవదీప్ గారు వీళ్ళు ఫొటోస్ చూసిన కానీ వాళ్ళకి ఆన్సర్ అర్థమైపోయి ఎమ్మన్నే అంతే క్వశ్చన్ పూర్తి అవ్వక ముందే వెళ్ళి గ్రాప్ చేస్తున్నారేమో అని చెప్పేసి ఆయన క్వశ్చన్ ముందే వేసాడు. అది కూడా చాలా తెలివిగా అచ్చ తెలుగులో ప్రస్తుతానికి సంబంధం లేని అక్కడ ఒక వస్తువు, ముందు కాలానికి సంబంధించిన వస్తువు అక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి కొంచెం తెలివిగా వేసాడు ప్రశ్న. ఆ వేసిన కానీ ఫోటో చూసిన కానీ నాకైతే ఆ ముందున్న హార్సెస్ మీదకి వెళ్తుంది అటెన్షన్ అంతా, లేకపోతే ఆ గ్రాబింగ్ నేచర్ అంతా ఆ ముందు హార్సెస్ మీదకి వెళ్తుంది. వెనక ఇవ్వకుండా అని ఎవరు చూస్తారండి చెప్పండి. నేనైతే అక్కడ పప్పులో కాల్ వేసాను, నేనైతే గెస్ చేయలేకపోయాను. ఈవెన్ నేను పాస్ చేసుకున్నా కూడా చాలాసేపు టైం తీసుకున్నాను నేను అక్కడ స్కూటీ ఉందని తెలుసుకోవడానికి. సో శ్రీజ గారికి వెరీ 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 వితిన్ సెకండ్స్లో చెప్పారు. రీజన్ ఇంకోటి చెప్తాను, ఎందుకంటే మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనపడేది ఇది పైన కనపడుతుందండి. ఇక్కడ హరీష్ గారికి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎమోజీ టాస్క్లో మనకి స్క్రీన్ మీద ఈజీగా పెద్ద ఎన్లార్జ్డ్ స్క్రీన్లో కనపడుతుంది. కానీ వాళ్ళకి ఎలా కనపడుతుంది అంటే ఒక హెవీ డిస్టెన్స్, చాలా ఫార్ డిస్టెన్స్లో ఒక చిన్న ఎల్ఈడి స్క్రీన్ మీద వేసారు వాళ్ళకి, ఆ ముగ్గురికి చూసే ముగ్గురికి కూడా. వెనక వాళ్ళు చూడాల్సిన అవసరం చూడటానికి లేదు వాళ్ళకి, వాళ్ళు ఓన్లీ చూడాల్సిన ఎల్ఈడి స్క్రీన్ మీదే. అది ఎంత ఉందండి, చాలా చిన్న మైన్యూట్ చిన్న స్క్రీన్ లాగా కనిపిస్తుంది. దాంట్లో వాళ్ళు ఇంత ఎమోజీ పెట్టేసి దాంట్లో కనిపెడతాం అనేది వెరీ టఫ్ టాస్క్ అని హరీష్ గారు బాగా చేశారు. అండ్ స్కూటీ కనిపెడతాం కూడా వెరీ వెరీ టఫ్ టాస్క్, ఎందుకంటే అది బ్లాక్ అండ్ వైట్, అది మళ్ళీ ఫోటో కూడా. దాంట్లో మీరు స్కూటీని కనిపెడతాం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. అండ్ అక్కడ చాలా అంటే చాలా బాగా ఆడింది శ్రీజ. ఆమె ఆ క్వశ్చన్ చెప్పకపోయినా వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు. కాదు వేరే వాళ్ళు చెప్పుంటే మేబీ షకీబ్ చెప్పుంటే టై అయ్యేది. సో అక్కడ క్వశ్చన్ చెప్పి గెలిపించింది అయితే శ్రీజనే, లేకపోతే టై అయిపోయేది ఆడ గేమ్. సో అక్కడైతే హ్యాట్సప్ చెప్పాలి శ్రీజ గారికి. అదండి, ఇంకా తర్వాత కొట్టుకోవడానికి వస్తాం. అయిపోయింది, గేమ్ అయిపోయింది. టీమ్ నాగా గారు విన్ అయ్యారు విత్ 4 మెంబర్స్. సో ఇక్కడ ఎవరు ఓడిపోయారు అంటే మనీష్ గారు ఓడిపోయారు అండ్ షకీబ్ గారు ఓడిపోయారు. మనీష్ గారి టీంకి వచ్చేసరికి ఇక్కడ ముగ్గురు పైకి లేసి డిఫెండ్ చేసుకున్నారండి. ఒకళ్ళు వచ్చేసరికి పవన్ గారు డిఫెండ్ చేసుకున్నారు. వ్యాలిడ్ డిఫెండ్, ఎందుకంటే పవన్ గారు ఇక్కడ కొన్ని ఆన్సర్లు చెప్పారు. అండ్ మనకి కొంచెం మనం గట్టిగా గమనిస్తే పవన్ గారు కొన్ని క్వశ్చన్స్కి లీక్స్ ఆన్సర్ చెప్పడానికి ట్రై కూడా చేశారు. అరే ఇది ఈజీ కదా అన్నట్టు కూడా ట్రై చేశారు. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో కనపడిపోతుంది. అండ్ ఒక ఆన్సర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ టీషర్ట్ హోల్స్ ఇది కూడా. సో ఆయన డిఫెండ్ చేసుకోవడం తప్పులేదు. ఆయన డిఫెండ్ చేసుకోవడం కూడా మీరు ఇంకెవరినైనా పంపించాల్సింది, మీరే కాకుండా ఇంకెవరినైనా పంపించాల్సింది అన్న ఆ మాట అంటే నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కడ పవన్ గారిది కరెక్ట్ డిఫెండ్ ఆయన చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరు డిఫెండ్ చేసుకున్నారండి. అనవసరం అనిపించింది, అన్నెసరీ అనిపించింది. ఇద్దరు ఎవరంటే ప్రసన్న గారు అండ్ శ్వేత గారు. ప్రసన్న గారిది ఎందుకు అనిపించింది అంటే హానెస్టీగా మాట్లాడారు అనిపించింది మనీష్ గారు. అక్కడ ఆయన నేను వెళ్ళలేను బ్రో, నేను అక్కడ కాంపిటీషన్ నేను వెళ్ళలేను, అండ్ నువ్వే వెళ్ళు, ఈసారి కూడా విన్ అవ్వాలి మనం అని చెప్పేసి ఆయన క్లియర్గా అన్నట్టు. ఎందుకంటే ఆయన డిఫెండ్ చేసుకోలేకపోయాడు. ఇక్కడ మనీష్ గారు మాట్లాడుతుండే యూఆర్ లయింగ్ అన్నప్పుడు ఆయన ఆపేశాడు ఆయన మాట్లాడుతాం. సో క్లియర్గా అర్థమైపోతుంది ఆయన నిజంగా నా మాటలు అన్నాడు అని చెప్పేసి.
సో అక్కడ అసలు లెగటం అనవసరం, అలాంటి మాటలు మాట్లాడటం అనవసరం అనిపించింది ప్రసన్న గారిది ఎస్పెషల్లీ. అండ్ శ్వేత గారిది కూడా అంతే అయింది. శ్వేత గారిది ప్రాబ్లం ఏంటంటే ఆమె వెళ్ళి క్వశ్చన్ ఆన్సర్ చెప్పి మీరు డిఫెండ్ చేసుకోగలిగితే బాగుండేది. మీరు అక్కడ ఈజీ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయకుండా ఇక్కడికి వచ్చి నన్ను పంపించచ్చు కదా, నాకు బ్రెయిన్ లేదని మీరు అనిపించుకోవటం ఎందుకు, ఆ మాటలు మాట్లాడుతూ అనవసరం అనిపించింది. అనవసరం. ఎందుకంటే మీరు వెళ్ళి ఆన్సర్ చెప్పిన తర్వాత ఓకే యూ హ్యావ్ రైట్ అనమాట నన్ను దాన్ని ఏమంటారు క్వశ్చన్ చేయడానికి. ఇక్కడ నాకు బాధ నాకు కొంచెం దాన్ని ఏమంటారు వీళ్ళు లెగిసి మాట్లాడుంటే బాగుండు అనిపించింది. ఎవరు అంటే కల్కి గారు ఒకళ్ళు, దాలియా గారిని పంపించారు. ఇట్స్ ఓకే, ఆమె లెగవలేదు, ఆమెకు అర్థమైపోయినట్టుంది నేను పరిగెత్తలేను, నేను ఎక్కువ డిఫెండ్ చేసుకోలేనని ఆమె మంచిగానే ఉన్నారు. కల్కి గారు శ్రేయ గారు వెళ్ళి లెగిసి ఉంటే బాగుండేది. లెగిసి మమ్మల్ని పంపిలేదు బ్రో, నువ్వు మమ్మల్ని పంపించుంటే బాగుండేది, మేము ఇంకా చేయగలం అనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్రేయ గారిది, ఎందుకంటే ఆమె 19 years కిడ్, ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది అర్థమవుతుంది. సో తనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్ తెలిసే అవకాశం ఉందనిపించింది నాకు, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం. సో తనని పంపించుంటే బాగుండేదేమో మనీష్ గారు అనిపించింది. సో ఈ రీజన్స్ వల్ల మనీష్ గారి క్లియర్ అవుట్ స్టాండింగ్ వర్స్ట్ పర్ఫార్మ్ ఆఫ్ ద డే అండి, క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ వచ్చిన 2 గేమ్స్లో కూడా లక్ బేస్డ్ గేమ్స్, ఆయన పెద్ద ఆడింది లేదు ఏం లేదు, అది జస్ట్ లక్ మీద వచ్చినాయి గేమ్స్. ఇది కూడా టఫ్ కాంపిటీషన్. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయండి, ఒకటి ఫిజికల్ గేమ్ ఉంది, పరిగెత్తి ఆయన పట్టుకోవాలి. ఇక్కడ ఆయన ఇది ఒక రీజన్ చెప్తున్నాడు అనమాట, ఏమని నేను వెళ్ళి కొన్ని గ్రాప్ చేసి ఉంటే బెల్ట్ గ్రాప్ చేసి ఉంటే ఈజీగా చెప్పేసామని ఆన్సర్ అని చెప్పేసి. అసలు టాస్కే అది, మీరు వెళ్ళి ఎంత ఫాస్ట్గా ముగ్గురులో మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళి అది గ్రాప్ చేస్తారు, అది ఎంత ఫాస్ట్గా ఎంత తెలివిగా మీరు ఆన్సర్ చెప్తారు అనేది ఈ 2 పాయింట్లు బేస్ మీద ఉంటుంది దాని ఆ టాస్క్ అంతా. మీరు అసలు నేను గ్రాప్ చేసి ఉంటే బాగుండేదని ఆ ఉద్దేశంతో ఉండడం ఇట్స్ అ వెరీ అన్వాలిడ్ రీజన్. మీరు పట్టుకోవటం అనేది కూడా గేమ్ కింద వస్తుంది, అది మీరు చేయలేకపోయారు. క్లియర్లీ ఫిజికల్ టాస్క్లో ఆయన వీక్ అని క్లియర్గా అర్థమైపోతుంది. సో అందుకని ఆయనకి వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, వెరీ వెరీ వ్యాలిడ్. అండ్ ఇక్కడ ఒకదాని గురించి మాట్లాడుకోవాలి, లాస్ట్లో వాల్యుబుల్ గురించి మాట్లాడుకుందాం. ఒకదాని గురించి ఏంటంటే షాకిబ్ గారిని కూర్చోమనడం అండి. ఇప్పుడు షాకిబ్ గారు కూడా లూజర్ ప్లేయరే, ఆయన టీం యొక్క ఏమేమి కమెంట్స్ విసురుతారో లేకపోతే ఏం మాట్లాడతారో అని తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఆయన అలా తెలుసుకోకుండా ఏం కూర్చో మాకు కంటెంట్ వచ్చేసింది వెళ్ళి కూర్చో అని చెప్పడం అనేది ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. బీబీ టీమ్ శ్రీముఖి అన్నది కానీ అది బీబీ టీమ్ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అలా కూర్చోమనడం అయితే ఇట్స్ నాకైతే కరెక్ట్ అనిపించలే. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యుబుల్ ప్లేయర్ అండి. ఇక్కడ వాల్యుబుల్ ప్లేయర్ నాగా గారికి కాకుండా శ్రీజాకి ఇవ్వాలి యాక్చువల్లీ నా పాయింట్ ప్రకారం. ఎందుకంటే ఆమె వల్ల ఈ టీం గెలిచింది, ఆమె వల్లే ఈరోజు ఎవరికైనా ఆ టీం మొత్తం గెలవడానికి కారణమైతే ఆమె బాగా పర్ఫామ్ చేసింది మొత్తం అన్నిటి మీద. ఇక్కడ నాగా గారికి ఇవ్వడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి రీజన్ వచ్చేసరికి శ్రీజా గారికి ఆల్రెడీ వాల్యుబుల్ ప్లేయర్ ఉన్నారు, సో మళ్ళీ అవసరం లేదు, మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలి అని చెప్పేసి నాగా గారికి. రెండో రీజన్ ఏంటి అంటే నాగా గారు టీం విన్ అయిన తర్వాత తనకి ఒక ఛాన్స్ వచ్చింది టీం యాజ్ ఎ టీమ్ లీడర్గా ఓట్ అపీల్ చేసుకోవడానికి, కానీ ఆయన హరీష్ గారికి ఇచ్చారు. ఎందుకంటే శ్రీజా గారికి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి వద్దన్నారు కాబట్టి నెక్స్ట్ హరీష్ గారికి, ఎందుకంటే హరీష్ గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఎమోజీ దాంట్లో. సో హరీష్ గారు నాకెందుకు బ్రో నువ్వే తీసుకో అని చెప్పేసి అనడం, మళ్ళీ నాగా గారు ఏం చేశారు వెళ్ళి మళ్ళీ ప్రియ గారికి ఇవ్వటం. ఇదేంటంటే ఒక టీమ్ లీడర్గా ఉన్నప్పుడు టీమ్ యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ బ్యాలెన్స్గా ఎవరెవరికి రాలేదు ఛాన్సులు వాళ్ళకి ఇవ్వటం కానీ లేకపోతే టీమ్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ. ఆ క్వాలిటీ నాగా గారికి ఉందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు అనుకుంటున్నాను. సో ఈ 2 రీజన్ వల్ల ఆయన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యారు అండ్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అండ్ ఆయన ఓట్ అపీల్కి ఆయన మంచిగా ఛాన్స్ వచ్చింది, ఒక ఛాన్స్ మిస్ అయినా కూడా. సో అదండి ఈరోజు ఎపిసోడ్. దట్స్ ఆల్. నాకు బాగా నచ్చింది అండ్ రేపు ఎపిసోడ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఎవరెవరు బాగా ఆడతారని చెప్పేసి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సన్నీ.